సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. విజయవాడ వెన్యూ కన్వెన్షన్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా గెలుపు కోసం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. శాసనసభ్యులు మిత్రులు గంజ రామ్మోహన్ గారు, ఇంకా సోదరుడు వసంత కృష్ణప్రసాద్ గారు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీరామ్ గారు, మన రాజు వెంకటేశ్వర గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నారు. రేపు జరగబోయే శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గానికి మన అభ్యర్థిగా రాజేంద్ర ప్రసాద్ గారు బాగా అనుభవజ్ఞులు, రాజకీయాల్లో చాలా కాలం ఉన్నవారు, మనందరికీ బాగా సుపరిచితులు. ఇప్పుడున్న అబ్జర్వర్స్ అందరూ కూడా మీ అందరికీ తెలియని విషయాలు ఏం కావు. మనం ఎన్నో ఎలక్షన్ చూసాం. మనం తప్పకుండా రేపు ఎన్నికల తేదీ నాటికి ఆ రోజు పట్టభద్రులు అంటే చాలా మంది బిజీగా ఉండేవాళ్ళు. ఈ క్లాస్ ఎన్నిక, మాస్ ఎన్నిక కాదు ఇది. ప్రతి వాళ్ళు వెళ్దాం చూద్దాం అది కొంచెం బద్దకించేవాళ్ళు ఉంటారు, రకరకాల పనులు ఉండేవాళ్ళు ఉంటారు. తప్పకుండా మనం ప్లాన్ చేసుకుని ఎవరికైతే కేటాయించారో ఆ కేటాయించే మ్యాచింగ్ ప్రకారం తప్పకుండా మనం ఓటింగ్ వేసే విధంగా ఓటింగ్ శాతం పెరిగేలాగా ఎవరి ముందు వాళ్ళు మనం తప్పకుండా కృషి చేయాలని వాళ్ళకి తెలియజేస్తూ నాకు కూడా పరిచయాల ప్రకారం నేను అన్ని చోట్ల జిల్లాలో, కృష్ణా జిల్లాలో కానీ గుంటూరు జిల్లాలో నా సొంత స్నేహితులు కానీ పరిచయాలు కానీ తప్పకుండా ఉపయోగించి తప్పకుండా నా వంతు జనసేన పార్టీ తరఫున తప్పకుండా పరిచయాలు పడి అందుతున్నా తప్పకుండా విజయం కోసం కృషి చేస్తానని చెప్పి హామీలపై వైఎస్ఆర్సీపీ ఎంపీల పోరాడుతుంటే టీడీపీ ఎంపీలు మమ్మల్ని వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ ఎంపీలతో కలిసి పోరాడేందుకైనా మేము సిద్ధం. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎంపీ. నీళ్లు నిల్వ చేయకపోతే ఎలా మీరు తీసుకొస్తారని చెప్పి కూడా అడుగుతాను. కొంతమంది తెలుగుదేశం నాయకులు మాట్లాడారు, లేదు మేము ప్రస్తుతానికి ఇక్కడ వాటర్ నిల్వ చేసి తర్వాత నింపుతామని. తర్వాత నింపేదానికి డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ కమిట్మెంట్ ఇవ్వనప్పుడు మీరు ఏ విధంగా చేస్తారు? ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదంటే మీరే డబ్బులు పెట్టి చేస్తున్నారా? రావాల్సిన డబ్బులు ఈ రోజు నష్టపోతా ఉంటే మీరు ఊరుకునే ఉన్నారా అని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాము. మేము ఇవే పార్లమెంట్ లో మాట్లాడాము. ఎక్కడ కూడా వ్యక్తిగత దూషణలకు తావులేదు. అదేవిధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నుంచి చాలా మంది ఈరోజు ఫిలిప్పీన్స్ లోనో లేకపోతే మిగతా దేశాలకు పోయి ఈరోజు మెడికల్ కాలేజీలో చదవడానికి ఇక్కడ అడ్మిషన్లు దొరక్క వాళ్ళ ఆస్తులు అమ్ముకొని అప్పులు చేసి పేరెంట్స్ పైన భారం పడి ఈరోజు బయట దేశాలకు పోయి చదువుకునే పరిస్థితి ఉంది. చాలా మంది కూడా సెకండ్ టర్మ్ అని ఇలా సెకండ్ అటెంప్ట్ థర్డ్ అటెంప్ట్ అని చాలా వాళ్ళు మనోవేదన గురై చాలా మంది ఉన్నారు. అలాంటిది ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ 75,000 సీట్లు మెడికల్ సీట్లు పెంచుతా అనే తరుణంలో ఈరోజు మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్షన్ ఆపేశారు. మొదలయ్యేదానికి రెడీగా ఉన్న కాలేజెస్ ఆపారు. వాటికి మేము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇవ్వమని అడుగుతున్నాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఆపేసిన పరిస్థితి ఉంది. మీరు డబ్బులు ఇచ్చి ఆదుకోండి. స్టూడెంట్స్ అంతా బయట పోతున్నారు. మనం గుర్తు చేసుకుంటే యుక్రెయిన్ లో ఉన్న తెలుగుల కోసం ప్రత్యేక విమానాలు పెట్టి తీసుకొచ్చాం. ఇక్కడ చదువుకోలేక అదే ఆ పరిస్థితులు ఇప్పుడు ఉండవు కదా అని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేము 2,000 ఇచ్చాం 3,000 ఇచ్చాం అంటున్నారు. మనకు కావాల్సింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అవ్వకూడదు. దానిపైన ఖచ్చితంగా మీరు మాట్లాడండి అని చెప్పి కూడా మేము ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ నిలదీసి మేము అడగడం జరిగింది. మీరు మైన్స్ ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా మేము విభజన చట్ట హామీలన్నీ కూడా మీరు నెరవేర్చాలని అడిగాం. స్టీల్ ప్లాంట్ గురించి కూడా మేము మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా మాట్లాడాం. ఇవన్నీ మేము మాట్లాడుతూ ఉంటే దాదాపు ఇప్పుడు 16 మంది తెలుగుదేశం ఎంపీలు ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని వ్యక్తిగతంగా మేము ఇవి మాట్లాడిన దానికి మమ్మల్ని తిట్టి మా పైన వ్యక్తిగతంగా మాట్లాడడం తప్పితే ఏ ఒక్క సమస్య అన్నా వాళ్ళు గట్టిగా నిలదీశారని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. మీరు మమ్మల్ని తిట్టాలంటే ప్రజల డబ్బులతో ఫ్లైట్లో వచ్చి ప్రజల డబ్బులతో ఈ రోజు జీతాలు మేము తీసుకొని ప్రజల డబ్బులతో మేము ఇక్కడ ఫ్రీగా ఇళ్లలో ఉండి ఇక్కడికి వచ్చి ఒకరినొకరు తిట్టుకుంటే వేస్ట్ కదా అని చెప్పి కూడా మేము మాట్లాడుతున్నాం. మీరు తిట్టాలంటే అదేదో వ్యక్తిగత విమర్శలన్నీ కూడా మీరు విజయవాడలోనో గుంటూరు నుంచో మీ పార్టీ ఆఫీస్ నుంచి తిట్టండి. ఇక్కడ ఢిల్లీకి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రజల కోసం కలిసి పనిచేస్తాం. పార్లమెంట్ సాక్షిగా మేము చెప్పడం జరిగింది. పోలవరం గురించి మీరు మేము వెనకాల వచ్చేదాన్ని కూడా సిద్ధము. పోలవరం రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాలు పక్కన పెట్టి మీతో వస్తామని చెప్పి కూడా పార్లమెంట్ లో నేనే మాట్లాడడం జరిగింది. మీతో వస్తాము, రాష్ట్రం నష్టపోకూడదు అని చెప్పి.
మరి ఇంతగా ఉన్నప్పుడు అవన్నీ వదిలేసి వ్యక్తిగత విమర్శలు చేసే తప్పు కదా అని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. 16 మంది ఎంపీలే కాదు, ఈ రోజు ప్రభుత్వమే మీ వల్ల నిలుస్తుందని చెప్తా ఉన్నారు. మళ్ళీ ఆ రిజల్ట్ ఆంధ్రాకు ఎక్కడ కనపడతా ఉంది? ఆ రిజల్ట్ కనపడాలి కదా. పోలవరం ప్రాజెక్టులో డబ్బులే తెచ్చుకోలేకపోతే ఇంకా మీరు ప్రభుత్వంలో ఉండి ఏం ఉపయోగం అని చెప్పి కూడా ఈ రోజు మేము అడుగుతా ఉన్నాము. అదేవిధంగా తెలుగుదేశం ఎంపీలకు కూడా చెప్పేదేమంటే, మీరు రాష్ట్ర ప్రయోజనాలకు మీరు మాట్లాడండి, ధైర్యంగా మీరు మీ గవర్నమెంట్ లో మీ కూటమిలో ఉన్నారు, మీరు మాట్లాడాలని చెప్పి కూడా కోరుతున్నాం. వ్యక్తిగతంగా మీరు మాట్లాడాలంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాను. కానూరు విఆర్ సిద్ధార్థ కాలేజ్ గ్రౌండ్స్లో కృష్ణా గుంటూరు జిల్లాల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా గారితో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో గద్దె క్రాంతి కుమార్ గారు పాల్గొంటారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార నిమిత్తం పెనంలూరు ప్రాంతంలో ఉన్నటువంటి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ బోడే ప్రసాద్ గారు, అదేవిధంగా క్రాంతి గారు, ఉషా గారు, అదేవిధంగా సుచర్తి గారు, గాంధీ గారు, వీళ్ళందరి యొక్క నాయకత్వంలో అక్కడున్న యోగా వాకర్స్ అసోసియేషను, అదేవిధంగా ఇక్కడి పడమట స్టేడియం చెన్నుపాటు రామకోటయ్య గారి స్టేడియంలో ఉన్నటువంటి ఇక్కడ ప్లేయర్స్ని, వాలీబాల్ ప్లేయర్స్ని, యోగా ఇట్లా అందరినీ కలవటం జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా అపూర్వమైనటువంటి ఆత్మీయతతో కూడినటువంటి ఆదరణ, మంచి ప్రభుత్వానికి ప్రగతికి ఓటేస్తామని చెప్పి వ్యక్తులు కాదు, ఇక్కడ ముఖ్యం ప్రభుత్వాన్ని మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఒక మంచి ప్రభుత్వాన్ని, మేము గెలిపించుకున్న ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించుకుంటామని చెప్పి ఈ రోజున ఎవరైతే పట్టభద్రులుగా ఓటర్లుగా నమోదు చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు చెప్పే అంశం. మరి ముఖ్యంగా ఇక్కడ గద్దె రామ్మోహన్ గారు కానీ, అదేవిధంగా పెనంలూరులో బోడే ప్రసాద్ గారు కానీ, వీళ్ళిద్దరి నాయకత్వంలో ఓటర్లలో నమోదు విషయంలో కానీ, సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి నమోదు కానీ, ఫైనల్ డ్రాఫ్ట్ వచ్చిన తర్వాత వెరిఫికేషన్ కానీ, ప్రతి ఇంటింటికి వెళ్ళి ఓటర్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఆ ఇన్ఫర్మేషన్తో పాటు మెసేజ్లు పంపించడం, మెసేజ్లతో పాటు ఓటు ఎట్లా వేయాలి, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎదుట ప్రథమ ప్రాధాన్యత కూడినటువంటి 1 అనే అంకె వేయాలని చెప్పి కూడా విస్తృతమైనటువంటి ప్రచారం ఇంటింటికి జరపడం అనేది చాలా విశేషం. ఈ రకమైనటువంటి కార్యక్రమంలో రేపు 27వ తారీఖు, ఈ నెల 27వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో అందరూ కూడా ప్రథమ ప్రాధాన్యత 1 అనే అంకె వేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని గెలిపించవలసిందిగా కోరుతున్నారు కార్యకర్తలందరూ కూడా. వారికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. కేరళలోని కొచ్చి సమీపంలో ఉన్న శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్. జిర్రా హనుమాన్ ఆలయంలో శివలింగం వెనుక మాంసం పడేసిన దుండగులు మాంసం చూసి కంగుతున్న భక్తులు. పోలీసులకు సమాచారం ఇచ్చిన భక్తులు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు. భారీగా చేరుకున్న హిందూ సంఘాలు. ఇంకొకసారి మా గుడిని అపవిత్రమైన చేసిన కొంతమంది గుండెలు. నటరాజ్ నగర్ జిర్రా ఒక ఏరియా ఉన్నది. టప్పా చౌత్రా పోలీస్ స్టేషన్ లిమిట్లో ఈ గుడి వస్తుంది. ఆంజనేయ మంచి టెంపుల్, అదేవిధంగా
శివుడు ఒక మంచి లింగం కూడా ఉంటుంది. నిన్న నైట్ కొంతమంది వెనుక నుంచి ఎక్కి గుడి లోపట వెళ్ళిన తర్వాత ఆవు మాంసం ముక్కలు మొత్తం గుడి లోపల వేసినారు, లింగం పైన వేసినారు. అసలు ఎవరు ఏంది ఇప్పటివరకు దర్యాప్తు ఇంకా స్టార్టే కాలేదు. పోలీసు వాళ్ళు ఒక స్టేట్మెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఒక మ్యాటర్, పిల్లి వచ్చింది, కుక్క వచ్చింది, మాంసం వేసి వెళ్ళిపోయింది. గతంలో ఇట్లనే జరిగింది కదా. ఎక్కడైనా గుడి పలగొడితే ఆయన అరెస్ట్ అయితే ఆయన కొద్ది మెంటలీ డిస్టర్బ్ ఉన్నాడు, ఆయన మెంటల్ ఉన్నాడు, ఆ విధంగా పోలీసు వాళ్ళు క్రియేట్ చేసినారు. ఇవాళ కూడా అదే చేస్తారు అనుకుంటున్నా నేను. ఎందుకంటే కమిటీ మెంబర్స్ కూడా చాలా వాళ్ళు కూడా కరెక్ట్ లేరు. వాళ్ళు సరౌండింగ్ గుడి ల్యాండ్ కూడా ముస్లిమ్స్ వాళ్ళకి రెంట్కి ఇచ్చేసినారు. గుడి సరౌండింగ్ మొత్తం ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారు. సీసీ కెమెరా కూడా ఉన్నది. కానీ మా కార్యకర్తలు అప్డేట్ ఏం చేస్తున్నారంటే సీసీ కెమెరాస్ ఖరాబ్ ఉంది అని ఆ విధంగా పోలీసు వాళ్ళకి స్టేట్మెంట్ ఇస్తున్నారంట. నేను కమిషనర్ గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ కేసుని మీరు ప్రత్యేకంగా చూడండి. గతంలో కూడా ఇదే గుడి లోపల ఇట్లాంటి మాంసం కూడా పాడేసినారు. ఆ మ్యాటర్ కూడా క్లోజ్ చేసేసినారు, బయటికి రాకుండా చేసినారు పోలీసు వాళ్ళు. కానీ ఇష్యూ పెద్ద కావద్దని మేము కూడా అనుకుంటున్నాము. ఎవరు ఇట్లాంటి గలీజ్ పని చేస్తున్నారు వాళ్ళు బయటికి రావాలి, వాళ్ళు అరెస్ట్ కావాలని కూడా ఒక మంచి ఆలోచన మాలో ఉంది. అందుకోసం పోలీస్కి ఏమేమి సహకారం చేస్తున్నాము. రోడ్డు పైన వచ్చి వాళ్ళగా గడబడి చేస్తలేము. బస్ అద్దాలు, ఆటో అద్దాలు, జనాల పైన దాడులు అట్లాంటివి మేము చెయ్యం. మేము పోలీసుల పైన మాకు విశ్వాసం ఉంది. అందుకోసం కమిషనర్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరు ఈ ఆవు మాంసం పడేసినారు వాళ్ళపైన మీరు చర్యలు తీసుకోండి. ఆల్ సీసీటీవీ కెమెరాల్ని మీరు చూడండి, వీడియో తీయండి. ఎవరు ఈ ఆవు మాంసం పడేసినారు వాళ్ళకి అరెస్ట్ చేయాలని నేను కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. మహిళను మోసం చేసిన జనసేన నేతను తొక్కిపట్టి నారతీయరా? పైగా మహిళను కొట్టి బెదిరించి డబ్బు కొట్టేసిన వాడిని జనసేన వెనకేసుకొస్తుంది. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచమని నోట్ మాత్రం విడుదల చేశారు. మీ అన్యాయాలపై ప్రజలు ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా అని శ్యామల, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. నా సన్నిహితుడు నాకు అండగా ఉంటా అన్నాడు, నా పిల్లలకు అండగా ఉంటానని నన్ను నమ్మబలికిచ్చాడు. నేను నమ్మి ఇంత డబ్బు ఇచ్చాను, ఇంత బంగారం ఇచ్చాను. ఈ రోజున అడుగుతుంటే ఏం పీకలేవు, నువ్వు నా వెంట్రుకు కూడా పీకలేవు, చంపేస్తా, ఇంకా నేను కొన్ని పదాలు మాట్లాడలేకపోతున్నాను. అటువంటి దుర్భాషలాడి, అటువంటి భాషని ఉపయోగించి ఒక మహిళపై ఆవిడంత ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నందుకు ఆ ధైర్యాన్ని మెచ్చుకుని ఆ మహిళకి అండగా ఉండకపోగా ఒక మహిళని కొట్టిన వాణ్ణి, ఒక మహిళని అబ్యూజ్ చేసిన వాణ్ణి, ఒక మహిళ దగ్గర డబ్బు దొబ్బేసిన వాణ్ణి మీరు వెనకేసుకొస్తున్నారు. మీరు ఇచ్చింది ఏంటి? ఆ పార్టీ అధికార ప్రతినిధి గారు ఇంత జరిగితే ఏం చేశారు? ఒక నోట్ రిలీజ్ చేశారు. పార్టీ కార్యకలాపాలకి పలానా వ్యక్తిని, ఆ కిరణ్ రాయల్ అనే వ్యక్తిని దూరంగా ఉంచుతున్నాము అని జనసేన పార్టీ నుంచి ఒక నోట్ రిలీజ్ చేశారు. అదేంటది? తొక్కిపట్టి నార తీయడం కదా మీ పార్టీ సిద్ధాంతం. ఇప్పుడు ఏమైపోయింది ఆ సిద్ధాంతం? మీ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఆ సిద్ధాంతం ఏమీ ఉండదు కదా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయంలో మహిళలు గాని, యువతులు గాని వాళ్ళ చేతుల్లో ఒక ఆయుధంలా పనిచేసిన దిశ యాప్ ని మీరు నిర్వీర్యం చేశారు. అంత గొప్ప వ్యవస్థలు మీరు ఎలాగో తీసుకురాలేరు. కనీసం దాన్నైనా పునరుద్ధరించవచ్చు కదా. కనీసం ఆడపిల్లలకు ఒక ధైర్యంగా ఉంటుంది. అలా చేయకుండా యువతుల మాన ప్రాణాలతో మీరు చెలగాటం ఆడుతున్నారు. నిజంగా చెలగాటం ఆడుతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నా నిత్యం వాటిని డైవర్షన్ పాలిటిక్స్ తో కవర్ చేసుకుంటూ ప్రతి నెల ఒక్కొక్క టాపిక్ దొరుకుతుంది మీకు. భలే అసలు జరిగే అన్యాయాల్ని కవర్ చేయడానికి, జరిగే అన్యాయాల్ని డైవర్ట్ చేయడానికి మీకు అనుకూలంగా ఉండేటువంటి పచ్చ మీడియాల్లో వాటిని యథేచ్ఛగా ప్రచారం చేయడము, ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేయడము. అంటే చట్టం అనే ఒక కనీస గౌరవం కూడా లేకుండా మీరు ముందుకు దూసుకుపోతున్నారు. అన్యాయాలు, అరాచకాలు చేసుకుంటూ, అత్యాచారాలు చేసే వాళ్ళని వెనకేసుకొస్తూ. అందుకే ఎవరన్నా ప్రశ్నిస్తుంటే కూడా చంద్రబాబు నాయుడు గారు అది సహించలేని ఒక స్థితిలో ఉన్నారు. ప్రజల దగ్గర ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఈ రోజున ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి ప్రజల దగ్గర.
సరే సూపర్ 6 హామీలు అంటామా, అవి పక్కన పెట్టండి. అవి కాకుండానే ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి. వాటన్ని ప్రజలు అడిగితే ఈ రోజున సమాధానం చెప్పే స్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా? కూటమి ప్రభుత్వం ఉందా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.